ఇది ఇక్కడున్నా మనందరం మర్చిపోకూడదు. కష్టకాలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత ఇబ్బంది పెట్టామో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఇప్పుడు అలసిపోతే యుగలం పాదయాత్ర పుస్తకం తిప్పుతా. అప్పుడు గుర్తొస్తున్నారు, ఇంత కష్టపడ్డాం, ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఈ కష్టానికి ఏముంది, ఇంకొక 5 గంటలు కష్టపడదాం అన్న ఆలోచన నాకు వస్తుంది. సో ప్రతిపక్షాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మనందరం చూసాం, వాళ్ళ హయాంలో బ్రహ్మణి స్టీల్ కుంభకోణం జరిగితే మన హయాంలో JSW తీసుకొచ్చాం. వాళ్ళ హయాంలో ఏకంగా రక్తం పారితే ఈరోజు మన హయాంలో కడప జిల్లాలో ఉద్యోగాలు పారుతున్నాయి. వాళ్ళ హయాంలో ఫ్యాక్షనిజం ఉందంటే మన హయాంలో ఫ్యాక్టరీలు తీసుకొచ్చిన ఘనత. ఇది ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గడప దొక్కినప్పుడు ప్రజల్లోకి తెలియజేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మీ అందరూ తెలుసు, 2025 మహానాడును మారుతున్న కాలానికి సిద్ధాంతాలు కూడా కొన్ని మెరుగుపరుచుకున్నాం. 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో నాకు మనసుకు దగ్గరగైన శాసనం కార్యకర్తనే మా అధినేత. ఇది చెప్పి వెళ్ళిపోతాం కాదు. నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మీ లోకేష్ వచ్చినప్పుడు కార్యకర్తలు కలిసి వేరే కార్యక్రమాలకు వెళ్తాం జరుగుతుంది. ఏనాడు మిమ్మల్ని కలవకుండా మేము తిరిగి వెళ్తాం జరగట్లేదు. ఎందుకంటే కార్యకర్తలు తెలియాలి, మీ సమస్యలు మేము తెలుసుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించే మార్గంలో మేము పనిచేయాలని. ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం కోరుతున్నాం. మంది ఒక పెద్ద కుటుంబం, 1,06,00,000 సభ్యులున్న కుటుంబం. ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మనం కూర్చుని మనం పరిష్కరించుకోవాలి. చిన్న కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి, మనం బయటికి చెప్పుకోం. మనం కూర్చుంటాం, కుటుంబం పెద్ద దగ్గరికి వెళ్తాం, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని అడుగుతాం. ఈరోజు క్లస్టర్ ఉంది, బూత్ ఉంది, దానిపైన యూనిట్ ఉంది, గ్రామ పార్టీ ఉంది, క్లస్టర్ ఉంది, మండల్ ఉంది, లేదంటే డివిజన్ ఉంది, ఏకంగా నియోజకవర్గం ఉంది. దాని తర్వాత పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు. మన సమస్యలు పరిష్కరించే వరకు మనం వదిలిపెట్టకూడదు. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చడానికి నేను అహర్నిశలు కష్టపడ్డా. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, చాలా తేలికైన పని, చిట్కేస్తే అయిపోతుంది. జిల్లా వ్యవస్థ నుంచి పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 3 పాలిట్ బ్యూరో మీటింగ్లు పట్టింది. చాలామంది అంగీకరించలేదు మొదటిసారి, రెండోసారి మళ్ళీ ప్రయత్నించా. 50% స్ప్లిట్ వచ్చింది. నేను వదిలిపెట్టలే. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ పెద్దలతో మాట్లాడా, మళ్ళీ నెక్స్ట్ పాలిట్ బ్యూరో మీటింగ్ తీసుకొచ్చి అనుకున్న సంస్కరణలు నేను సాధించాను. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీకు తెలియజేస్తున్నాను. అంతేగాని మీడియాకి ఎక్కి మనము పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదు. ఈరోజు నేను అనుకున్న నిర్ణయాలకి అన్నీ బాబు గారు అంగీకరించవచ్చు, నేను అనుకునే అన్నీ అవ్వకపోవచ్చు. బాబు గారితో నేను చర్చిస్తా 4 గోడల మధ్యన, బాబు గారితో హోరాహోరీగా మాడతా 4 గోడల మధ్యలో. బయటకు వచ్చిన తర్వాత ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. పెద్దలు వరదరాజుల రెడ్డి గారు ఈరోజు శాసనసభ్యుడిగా మన ముందలు ఉన్నారు. వరదరాజుల రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు. ప్రతిపక్షంలో నేను పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది నాయకులు నాతో నడిచారు, కార్యకర్తలు నాతో నడిచారు. వాళ్ళందరూ ఎవరో మనకు అందరికీ బాగా తెలుసు. వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా తీసుకెళ్ళి ప్రోత్సహించాల్సిన బాధ్యత పెద్దలుగా మీ పైన ఉందని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ వర్గాలు ఉండవు, ఒకే పార్టీ, అది తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరన్నా వర్గాలు చేయాలనుకుంటే తలుపు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఆ వర్గాల వల్లనే పార్టీ నష్టపోతుంది. ఆ వర్గాల వల్లనే కంచుకోట లాంటి కడప జిల్లాలో మనం ఇబ్బంది పట్టాం. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా పిలిపిస్తున్నా, వర్గాలకి దూరంగా ఉండండి, పార్టీని నమ్ముకోండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ అని సభాముఖంగా తెలియజేస్తున్నా. మీ అందరు తెలుసు, మై టీడీపీ యాప్ కూడా తీసుకొచ్చాం. చాలామంది అడిగారు నన్ను, ఎందుకబ్బా ఈ యాప్, ఈ టెక్నాలజీని, కూర్చోండి, టెక్నాలజీ ఎందుకని అడిగారు. ఈరోజు గ్రామ స్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు, బూత్ స్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు తెలుసుకోవాలంటే ఏదో మార్గం ఉండాలి. సుమారుగా 4 లక్షల మంది నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. 4 లక్షల నాయకుల్ని జల్లెడ పట్టాలంటే టెక్నాలజీ అవసరం. అందుకే మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటున్నా.
మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియజేయాలంటే ఆ యాప్ని వినియోగించమని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడున్నా మిమ్మల్ని అందరిని అడగాలి, ఎంతమందికి మై టీడీపీ యాప్ ఉందో చేతులు పైకి ఎత్తండి. అందరూ ఇప్పుడు ఎత్తుతారు, ఫోటోలకు వస్తారో చెక్ చేస్తా, లేకపోతే నో ఫోటో. అంగీకరిస్తున్నారా? యాప్ ద్వారా తెలుస్తుంది ఎవరు పనిచేస్తున్నారు. పార్టీ కొన్ని కార్యక్రమాలకు పిలిపిస్తుంది, అది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, అది మేము చెప్తాం ఎట్లా చేయాలో. ఇప్పుడు డోర్ టు డోర్ గురించి చెప్పబోతున్నా, అవన్నీ మీరు చేస్తారు. అంతేకాకుండా కొన్ని కార్యక్రమాలు మీరు స్వతహాగా పాల్గొంటారు, అది అక్కడ ఫీడ్ అని ఉంది, అక్కడ మీరు అప్లోడ్ చేస్తే నేరుగా నాకు తెలుస్తుంది. సో ఏ కార్యక్రమం చేసినా పార్టీకి మై టీడీపీ ద్వారా తెలియజేయండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత నాదని సభాముఖ హామీ ఇస్తున్నాం. ఈరోజు నామినేటెడ్ పోస్ట్ విషయం తీసుకున్నాం, అందరికీ న్యాయం చేసామని నేను అనట్లా, కానీ ఈరోజు నామినేటెడ్ పోస్ట్లో కూర్చున్నారంటే రికమెండేషన్ ద్వారా రాలా. వరదరాజుల రెడ్డి గారు కానివ్వండి, మీ లోకేష్ కానివ్వండి, కేవలం ప్రతిపాదించగలుగుతాం. మా అందరికీ లాగిన్లు ఇచ్చింది పార్టీ. మేము ఎవరైనా ప్రతిపాదించాలంటే మీ సభ్యత్వ నంబర్ పెట్టి 5 ప్రశ్నలు అడుగుతుంది పార్టీ, అది మేము తెలియజేస్తాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేరు చూస్తున్నాం, ఈ ఒక్క పేరుని వదిలిపెట్టట్లా. నేను అడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సార్ ఇంత సమయం గడుపుతున్నారు దీనిపైన, ఇంత సమయం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఒక మాట అన్నారు, 2019లో ఓడిపోయినప్పుడు నేను వెళ్ళా కార్యకర్తల దగ్గరికి. కార్యకర్తలు ఆనాడు పడిన ఇబ్బంది నేను తెలుసుకున్నా, అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, అందుకే ఇంత సమయం ఇష్యూ పైన పెడుతున్నానని చెప్పిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నవంబర్కి మన నామినేట్ పోస్ట్ మొదటి విడత పూర్తవుతుంది, మళ్ళీ మిగతా సభ్యులకు అవకాశం వస్తుంది. సో ఒక పద్ధతి ప్రకారం పార్టీ నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తుంది. ఎవరైతే ఫీల్డ్లో పనిచేశారో వాళ్ళని గౌరవించే బాధ్యత నాదని మళ్ళీ తెలియజేసుకుంటారు. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, 1వ తారీఖు నాడు పెన్షన్ ఇస్తున్నాం, 4,000 రూపాయలు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు, మనం ఇస్తున్నాం. తల్లికి వందనం, ఆనాటి పాలకులు ఏం చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు, జంప్ దాని తర్వాత. అలాంటిది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అని చెప్పాం. మొదటి సంవత్సరం వేసాం. ఈ సంవత్సరం జూలై 24 కల్లా తల్లి అకౌంట్లో తల్లికి వందనం కూడా జమ చేయబోతున్నాం.